హలో ఫ్రెండ్స్, ఇక మా ఊళ్ళకైతే చందమామలు రామచందమామలు అంటే చిన్న చేపలు అయితే వచ్చినాయి. చూడండి, చిన్న చేపల కూర టేస్టీగా ఉంటాయని మేమైతే కిలో అయితే కొన్నాం. ఇక మా నాన్న అయితే షాక్ తీసుకొని ఇక ఆ తోకలు అవన్నీ కట్ చేస్తుండ్రు. తలకాయ, తోక, సైడ్ పంటి, చేప ఇవి మొత్తం కట్ చేస్తురు. చూడండి ఎట్లా చేస్తున్నాం అవి. ఇద్దరు కలిసి అయితే మంచిగా ఇవన్నీ కట్ చేస్తురు. సైడ్ పంట ఉన్నాయి, తలకాయలు అన్నీ కట్ చేస్తే తర్వాత అయితే మంచిగా ఉప్పు వేసి ఉప్పు కూడా రెడీగా పెట్టుకురు. చూడండి, అన్నీ తేటగా తోమితే మస్తు టేస్టీగా ఉంటాయి. చింతపులుసు పూసినంత మా అమ్మ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఎంతమందికి చిన్న చేపల కూర ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మా వాళ్ళు అయితే ఇద్దరైతే మంచి చేపలు అయితే కట్ చేస్తారు. మా అమ్ములుగా అయితే ఆడ కూర్చొని అలా డాడీతోటి వాళ్ళ తాతతోటి అయితే మంచిగా మాట్లాడుతుంది. మామూలు ఒక చిన్న చేప చేతులు పట్టుకొని మమ్మీ ఇటు చూడు అంటుంది, ఊరికే చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి మాకైతే చేపల కూర ఈరోజు. మీరేం కూర చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఓకేనా, బాయ్ బాయ్ చెప్పు అమ్ములు. హలో ఫ్రెండ్స్, ఇగో చిన్న చేపల కూర. చిన్న చిన్న చేపలు సూపర్గా ఉన్నాయి, టేస్ట్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడే నల్గొండ కూరగాయలకైతే పోయి ఇచ్చినాం. అన్నం అయితే తింటున్నాం. మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.